ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం జకర్యా గ్రంథం ఉపోద్ఘాతం వినబోతున్నాము. జకర్యా అనే పేరుకు అర్థం యెహోవా జ్ఞాపకం చేసుకునేవాడు. ఇతని తండ్రి పేరు బెరక్యా. ఈ పేరుకు అర్థం యెహోవా ఆశీర్వదించినవాడు. బెరక్యా తండ్రి ఇద్దో. ఇద్దో అంటే నిర్ణీత కాలం అని అర్థం. బబులోను చెర నుండి స్వదేశానికి వచ్చిన దేవుని ప్రజలకు ఈ 3 పేర్లు, ఈ పేర్ల అర్థము ఎంతో ఆసక్తి గొలుపుతాయి. దేవుని నిర్ణయకాలం, దేవుని దీవెన. దేవుడు తన ప్రజలను మరచిపోలేదు, జ్ఞాపకముంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో జకర్యా అనే పేరు గలవారు ఇంచుమించు 28 మంది ఉన్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో పేర్కొనబడిన జకర్యా ఇతడే. నీతిమంతుడైన హెబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ అనగా బెరక్యా కుమారుడైన జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతా మీ మీదికి వస్తుంది. జకర్యా హత్యగావించబడిన నీతిమంతుడు, హతసాక్షి. ఈ జకర్యా యాజకుడు, ప్రవక్త. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఇద్దో పేరు ఉంది. యాజకుల కుటుంబాలలో ఒకదానికి ఇద్దో ముఖ్యుడు. యెరూషలేము ధ్వంసం కాకముందే ఈ జకర్యా హతసాక్షి అయ్యాడు. కొందరు విప్లవకారులు అతణ్ణి హత్య చేశారు. ఈ జకర్యా గ్రంథంతో పాత నిబంధన ప్రవచనాలు ముగిసినట్లే జకర్యా తరువాత మలాకి. ఆ గ్రంథంలో పాత నిబంధన పూర్తి అయినట్లు చూస్తున్నాము. కొత్త నిబంధన మత్తయి సువార్తతో ఆరంభమైంది. ఈ గ్రంథారంభంలో వంశవృక్షముంది. అందులో ఎలిజబెతు భర్త జకర్యా కనిపిస్తాడు. ఇతడు యాజకుడు. జకర్యా దేవుడు మరువలేదు, జ్ఞాపకముంచుకున్నాడు అని అర్థం. ఎలిజబెతు అంటే దేవుని ప్రమాణం. పాత కొత్త నిబంధనల మధ్య 400 సంవత్సరాలు మౌనకాలం. ఆ తరువాత దేవుడు జకర్యాకు దేవాలయంలో కనబడి సందేశమిచ్చాడు. దేవుడు తాను చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడని వారి పేర్లే చెప్పక చెప్తాయి. జకర్యా ఈ ప్రవచనాలు పలికిన కాలం క్రీస్తుపూర్వం 520వ సంవత్సరం. జకర్యా హగ్గయికి సమకాలికుడు. వయస్సులో హగ్గయి కంటే చిన్నవాడు. జకర్యా ఒక దార్శనిక గ్రంథం. ఎక్కువ దర్శనాలు ఇందులో ఉన్నాయి. దానియేలు, యెహెజ్కేలు, ప్రకటన గ్రంథాలలోని దర్శనాల వంటివే జకర్యా గ్రంథంలో కనిపిస్తాయి. దానియేలు, యెహెజ్కేలు ఇశ్రాయేలు భూమిలో పుట్టారు గాని తమ గ్రంథాలు పరాయి దేశంలో నుండి రాశారు. అయితే జకర్యా పరాయి దేశంలో పుట్టాడు. బబులోను నదీ తీరాలలో ఉంది అతని జన్మభూమి. గాని తన ప్రవచనాలను ఇశ్రాయేలు భూమి నుండి రాశాడు. దానియేలు, యెహెజ్కేలే కాదు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను కూడా పత్మసు ప్రవాసంలో ఆ గ్రంథాన్ని రాశాడు. జకర్యా ఇశ్రాయేలు భూమి నుండి ఈ ప్రవచనాలు రాయడం విశేషం. తిరిగి వచ్చిన శేషిత ప్రజకు అవి చీకటి రోజులు. అయితే జకర్యా మహిమ దర్శనాలు చూస్తున్నాడు. నిరీక్షణాత్మకమై ఆశాభావాన్ని కలిగించే దర్శనాలు చూచాడు జకర్యా. జకర్యా ఎక్కువగా మెస్సియా దర్శనాలు చూచాడు. ప్రవక్తల చిన్న గ్రంథాలలో
ఇన్ని మెస్సియా దర్శనాలు మరెవరికీ వచ్చి ఉండలేదు. జకర్యా, హగ్గయి ఒకే కాలంలో సేవ చేసినప్పటికీ వీరి రచనలలో ఎంతో వ్యత్యాసమున్నది. ఇద్దరూ ఒకరిని ఒకరు ఎరుగుదురు. ఇద్దరూ ఒకే ప్రజను ఉద్దేశించి ప్రవచనాలు పలికారు. అయితే వీరి ప్రవచనాల ధోరణి వేరు. వీరి ప్రబోధనా రీతులు భేదిస్తాయి. దేవాలయ నిర్మాణం సాగుతూ ఉండగా హగ్గయి అక్కడే ఉన్నాడు. ఆ దేవాలయం కొలతలు, ఆ స్థల వైశాల్యము అంతా హగ్గయికి బాగా తెలుసు. హగ్గయి అదంతా జరిగినప్పుడు అక్కడే ఉన్నాడు. హగ్గయి నేల మీద పాదాలు మోపి నడిచిన మనిషి. జకర్యా ఊహలు గాలిలో తేలిపోతాయి. అతని తల మధ్యాకాశంలో ఉంది. అతనికి దర్శనాలు ఒకదాని వెంబడి ఒకటి వస్తాయి. హగ్గయి ప్రయోగశీలి, జకర్యా దార్శనిక ప్రవక్త. అయితే ఇద్దరూ దేవుని ప్రియ ప్రవక్తలే. ఇద్దరినీ దేవుడు ఎంతో బలంగా వాడుకున్నాడు. వారి చేత ప్రవచనాలు పలికించాడు. దేవుడే వారిలో నుండి మాట్లాడాడు. ఒకే ప్రజ, సమస్య కూడా ఒకటే. అయితే ఇద్దరు ప్రవక్తలు రెండు ప్రత్యేక విధానాలను ప్రయోగించారు. దేవుడే వారికి ఆ వరమిచ్చాడు. దేవునికే మహిమ. ఈ ఇద్దరు ప్రవక్తలు ఈ రోజున మనతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తోంది. దేవుని మాటలకు కాలదోషం పట్టదు. ఆయన అన్ని కాలాలలో ఉన్నవాడు, నిత్యుడు. ఈ రోజున మనకు ఈ రెండు విధాల ప్రబోధాలు అవసరం. ఈ ఇద్దరి పరిచర్యలు పరస్పర సంపూరకములు. దర్శనం మనకు అవసరం. దర్శనాన్ని అమలుపరిచే కార్యశీలము అవసరం. రెండూ కావాలి. ఈ రెండు వరాలున్న బోధకులు రావాలి, లేవాలి. హగ్గయి, జకర్యా ఇద్దరూ జత అయితే సంఘంలోకి సజీవ చైతన్యం వస్తుంది. గొప్ప ఉజ్జీవం కలుగుతుంది. ఈ గ్రంథంలో 14 అధ్యాయాలున్నాయి. 10 దర్శనాలు ఒకే రోజున జకర్యాకు కలిగాయి. ఈ దర్శనాలు సందేశాత్మకమైనవి. చెర నుండి తిరిగి వచ్చిన శేషిత ప్రజలైన యూదావారికి ఈ ఇద్దరు ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు. దేవమందిరాన్ని తిరిగి నిర్మించడానికి వారిని ప్రేరేపించారు. జకర్యాకు దేవుడిచ్చిన 10 దర్శనాలలో 8 యెరూషలేమును గురించి, అక్కడి ప్రజలైన యూదులను గురించి, 2 దేవోక్తి భారములైన దర్శనములు, మొత్తం 10. 7, 8 అధ్యాయాలలో ఉపవాసమును గురించిన సందేశమున్నది. జకర్యా ప్రవచనాలు యెరూషలేముపై కేంద్రీకరించబడి ఉన్నాయి. యెరూషలేము అనే మాట 40 సార్లు వస్తుంది. ఈ గ్రంథంలో కీలక వచనం జకర్యా 1 అధ్యాయం 14వ వచనం. నేను యెరూషలేము విషయములో, సీయోను విషయములో అధికాసక్తి కలిగి ఉన్నాను. ఆ పట్టణము విసర్జించబడిందా అనిపిస్తోంది. దేవుడు తన ప్రజలను మరచిపోడు, వారిని విడువడు, ఎడబాయడు. ఆయన తన వాగ్దానములను మరువడు. జకర్యా అనే పేరుకు తగినట్లే దేవుడు యెరూషలేమును, అందలి తన ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. దేవుని ప్రజలకు మంచి రోజులొస్తాయి. హగ్గయి, జకర్యా జంట ప్రవక్తలని చెప్పవచ్చు. వీరి పరిచర్య విధానాలు వేరైనా వీరు ఒకే సమస్యను బట్టి ఒకే ప్రజకు సేవ చేస్తున్నారు. హగ్గయి గ్రంథం బహు సంక్షేపం. జకర్యా 10 దర్శనాలతో కూడిన పెద్ద గ్రంథమే రాశాడు. హగ్గయి వారి పనిని గురించి మాట్లాడాడు. జకర్యా వారి దృష్టిని నిత్య భవిష్యత్తులోకి పొడిగించాడు. నాడు నేడు ఈ 2 విధాలైన పరిచర్యలు ఎంతో అవసరమని మళ్లీ చెబుతున్నాము. యెహెజ్కేలు, ఇర్మియాల్లాగా జకర్యా కూడా ఒక యాజకుడు. ఆ రోజుల్లో అన్యజాతులలో శాంతి ఉన్నట్టే కనిపించింది గాని ఇశ్రాయేలు జాతికి మాత్రం శాంతి లేదు, విశ్రాంతి లేదు. దేవుడు తన ప్రజలను విసర్జించాడా అనిపించింది. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును దేవుడు మరిచిపోయాడా? యెరూషలేము గోడలు కూలిపడ్డాయి. సొలొమోను కట్టించిన దేవాలయం ధ్వంసమైపోయింది. దేవాలయం సగం కట్టి వదిలేశారు. ఈ దేవాలయాన్ని
మీరు కట్టినా అలనాటి సొలొమోను మందిరానికున్నంత వైభవం దీనికుందా అంటూ వృద్ధులు సణిగారు. ఎందరో యూదులు బబులోనులోనే ఉండిపోయారు. వారు స్వదేశానికి రావడానికి ఇష్టపడలేదు. తిరిగి వచ్చిన వారు కొద్దిమంది శేషిత ప్రజ. వీరు నిరుత్సాహపడి తమ స్వంత ఇంటి పనులు మాత్రమే చూసుకుంటున్నారు. అప్పుడు మొదటిసారి హగ్గయి ద్వారా దేవుని వాక్యం వచ్చింది. ఆ తరువాత జకర్యా దేవుని మూలంగా ప్రవచనాలు పలికాడు. జకర్యా బబులోనులో పుట్టాడు. జెరుబ్బాబెలు యెహోషువలతో తాను స్వదేశానికి తరలి వచ్చినవాడు జకర్యా. ఇతడు యాజక వంశానికి చెందినవాడే అయినా హగ్గయిలాగే ఇతడు కూడా దేవుని ప్రవక్త అయ్యాడు. బబులోను నుండి తిరిగి వచ్చిన శేషిత ప్రజలకు ప్రవక్తగా పనిచేశాడు. వారు నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. క్రీస్తుపూర్వం 520 నుండి 519 మధ్యకాలంలో జకర్యాకు దేవుని వాక్యం వచ్చింది. జకర్యా ప్రవచనం ఈ ప్రజలకు సమయోచితము, సందర్భోచితం. ప్రోత్సాహకరమైన సందేశమిది. జకర్యా గ్రంథానికి చరిత్ర నేపథ్యం ఎజ్రా గ్రంథంలో ఉంది. ఎజ్రా గ్రంథం కూడా చెర తరువాతి గ్రంథమే. యూదులు బబులోను చెరలోకి పోయిన తరువాత రాసిన గ్రంథం ఎజ్రా. బబులోను అంటే కల్దీయ దేశం. యెరూషలేముకు యూదులు రావడం ఎజ్రా గ్రంథంలో రాసి ఉంది. కోరెషు పారసీక రాజు. ఇతని శాసనాన్ని బట్టి యూదులకు విడుదల కలిగింది. బబులోను యూదాను జయించింది. ఆ తరువాత మాదీయ పారసీకం బబులోనును ఓడించింది. ఎజ్రా గ్రంథంలో, జకర్యా గ్రంథంలో కూడా దేవాలయమే ముఖ్యాంశం. నెహెమ్యా గ్రంథం కూడా దేవాలయాన్ని గురించిందే. ఈ గ్రంథాన్ని 2 భాగాలు చేయవచ్చు. మొదటి భాగం 1 నుండి 8వ అధ్యాయం వరకు, రెండో భాగం 9 నుండి 14వ అధ్యాయం వరకు. యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా అంటూ పదే పదే చెప్పబడింది. ఇది దేవుని వాక్కు ప్రత్యక్షం. సైన్యములకధిపతి అయిన యెహోవా, నీవేమి చూస్తున్నావు అని దేవుడు అడుగుతాడు. యెహోవా నాకు చూపాడు అని జకర్యా అంటాడు. నేను కన్నులు పైకెత్తి చూచాను అంటాడు ప్రవక్త. అనగా దేవుడు దర్శనం చూపాడు, జకర్యా చూచాడు. ఇది దార్శనిక గ్రంథం. దేవుని వాక్యం ఎల్లప్పుడూ దర్శనాత్మకమే. విను, తిరిగిరా, దేవుని ఆలయం, జాతులు, యూదులు, యెరూషలేము, నేను మీ మధ్య ఉంటాను అనే మాటలు ఈ గ్రంథంలో మరల మనకు ఎదురవుతాయి. గమనించండి, సందర్భాన్ని గుర్తించండి. ప్రభువు రాకడ, 70 సంవత్సరాల చెర, ఈ మాటలు ఎక్కడ తటస్థపడతాయో గుర్తించండి. మెస్సియా మొదటి రాక, రెండో రాకడ ఈ గ్రంథంలో ప్రస్తావనకు వస్తాయి. యెరూషలేము, ఇశ్రాయేలు జాతి, ప్రపంచ జాతుల భవితవ్యం ఈ గ్రంథంలో పేర్కొనబడ్డాయి. సైన్యములకధిపతి అయిన యెహోవా, ఇది దేవుని నామధేయాలలో ఒకటి. యెహోవా సాబోత్. పాత నిబంధనలో మనకిది చిరపరిచితమైన నామం. ఈ గ్రంథం 2వ భాగంలో, అనగా 9 నుండి 14వ అధ్యాయం వరకు యెహోవా దినం ప్రస్తావన వస్తుంది. ఆయన రాజు, రాజులకు రాజు. దేవుని వాక్యం భారము అని చెప్పబడింది. 14వ అధ్యాయంలో పర్ణశాలల పండగ ఉంది. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుడు సార్వభౌముడు. లోకములోని జాతులన్నిటికీ యెహోవాయే ప్రభువు, రారాజు. జరగబోయే చరిత్రను ప్రవక్తలు ముందుగా చెప్పేశారు. దేవుని సంకల్పమే తప్పక సిద్ధిస్తుంది. జాతులన్నిటికీ ఆయన ప్రభువు. అయితే ఆయన నీకు, నీ జీవితానికి ప్రభువా? దేవుడు చెబుతున్నది వింటున్నారా? దారి తప్పిన వారంతా ఆయన వద్దకు తిరిగి రావాలి. జకర్యా 4వ అధ్యాయం 6, 7 వచనాలు మన జీవితాలకు వ్యక్తిగతంగా అన్వయించుకోవాలి. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు శక్తి చేతనైనా బలము చేతనైనా కాక నా ఆత్మచేతనే ఇది జరుగుతుందని
సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమివి అవుతావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టిస్తాడు. గతంలో జరిగింది చరిత్రే కాదు, ఈరోజు మనకది వ్యక్తిగతంగా గొప్ప పాఠం. పాఠం నేర్చుకోవాలి, బ్రతుకును మార్చుకోవాలి. యేసు రాకడ భావన మనలను పవిత్రీకరించే నిరీక్షణ. యోహాను సువార్త 3వ అధ్యాయం 2-3 వచనాలను గమనించండి. జకర్యా 1వ అధ్యాయం 16వ వచనంలో దేవుడన్నాడు, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడుతుంది. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుతారు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. ఇశ్రాయేలు చరిత్ర అవరోహణ క్రమంలో కిందికి దిగజారిపోతోంది. దేవుని మాట వినక జాతి ఎంతో నష్టపోయింది. దానికి ఫలితంగా బబులోను చెరలోకి పోయింది. వారు దేవునికి దూరమైపోయారు. దేవుని ప్రజలై ఉండి తమ మహోజ్వల భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకున్నారు. అవిధేయత వల్ల అగచాట్లు కొని తెచ్చుకున్నారు. చెరలో ఉండగా ఇశ్రాయేలుకు ఆశాకిరణం కనిపించింది. పారసీక రాజు కోరెషు అధికారంలోకి వచ్చాడు. యూదులు తమ స్వంత దేశానికి తిరిగి వెళ్లడానికి అనుమతిచ్చాడు. వారు వెళ్లి స్వేచ్ఛగా దేవాలయాన్ని యెరూషలేములో పునర్నిర్మించుకోవచ్చు. కొందరు తమ స్వంత దేశానికి సుదీర్ఘ ప్రయాణం సమకట్టారు. వినడమే గాని వారిలో చాలామంది తమ స్వదేశం ఎలాంటిదో ఎరగరు. దేవమందిరం కట్టడమే కాదు, తమ జాతిని అధోగతి పాలు చేసిన దేవ వ్యతిరేక ధోరణిని మాని దానివల్ల వచ్చిన శిక్షను తప్పించుకోగోరారు. అయితే ఏం జరిగింది? యెరూషలేములో వారికి మిగిలిందేమిటి? పంటలు లేవు, జనం లేరు, భోజనం లేదు, కరువు. ధ్వంసమైన దేవాలయ శిథిలాలపై బలిపీఠం నిర్మించారు. వారిని నిరుత్సాహం ఆవేశించింది. తమకు నిలువ నీడలేదు, కొంపాగోడి లేక బాధపడాల్సి వచ్చింది. అన్యులు వచ్చి నానా మాటలంటున్నారు. యూదులు నిరుత్సాహపడ్డారు. ఆలయ నిర్మాణం బంద్ అన్నారు. వారికి భవిష్యత్తు అంధకారబంధురమై కనిపించింది. 20 సంవత్సరాలు మరమ్మతు లేకుండా నిర్మాణం అసంపూర్ణమై అలాగే ఉండిపోయింది. అప్పుడు హగ్గయి, జకర్యా రంగప్రవేశం చేశారు. ప్రజలను సవాలు చేశారు, ప్రేరేపించారు, ఉత్తేజపరిచారు. దేవుని ఆలయ శిథిలాలు వీరి జాతీయ ప్రతిష్టకు, ప్రత్యేకతకు పట్టిన దుర్గతికి సాక్ష్యమిస్తున్నాయని చెప్పి వారిని ఈ ప్రవక్తలు మేల్కొలిపారు. ఫలితంగా యూదులు ఆలయ నిర్మాణ దీక్ష పూనిన వారై నడుం కట్టారు, కార్యోన్ముఖులయ్యారు. 4 ఏండ్లలో నిర్మాణం ముగిసింది. జకర్యా చేసిన ప్రోత్సాహక ప్రసంగాలు మంచి ఫలితాలనిచ్చాయి. అయితే జకర్యా అన్నాడు, మందిరం కట్టగానే అయిపోలేదు. దేవునితో మీకుండవలసిన సంబంధ సహవాసాలు ఇంకా శిథిలావస్థలో ఉన్నాయి. ముందు అవి బాగు చేసుకోండి. దేవుని వద్దకు తిరిగి రండి. మీ పూర్వీకులలాగా మొండికెత్తకండి. దేవాలయాన్ని నిర్మించినంత మాత్రాన ఏమి ఒరిగింది? మీ హృదయం కరిగిందా? పశ్చాత్తాపం కలిగిందా? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. జకర్యా 1వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథంలో చివరి భాగం లోకమంతటి మీదికి మన దృష్టిని పొడిగిస్తుంది. కాందిశీకులై వచ్చిన మీరు శేషిత ప్రజలా? కాదు కాదు, ఈ లోకంలోని జాతులన్నిటి భవితవ్యం మీ మీద ఆధారపడి ఉంది. దేవుని సంకల్పంలో మీరే కాదు, సమస్త జాతులు ఉన్నాయి అని ప్రవక్త వివరించాడు. దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఒక్క ఇశ్రాయేలుకే పరిమితం కాదు, అది సార్వత్రికం, సార్వజనీనం, విశ్వవ్యాప్తం. జకర్యా దర్శనాలలోని సందేశమిదే.
మానవతా చరిత్రలో దేవుడు పనిచేస్తున్నాడు. చరిత్రకు ప్రభువు యేసుక్రీస్తే. ఆయన వ్రేలి కదలిక చొప్పున చరిత్ర నడుస్తున్నది. ఇశ్రాయేలు చరిత్రకే దేవుని చిత్తం పరిమితం కాదు. జకర్యా ప్రవచనాలు కొత్త నిబంధనలో, క్రీస్తు జీవితంలో, ఆయన సంఘ జీవితంలో ఎలా నెరవేరాయో పరిశోధించే వారికి ఆశ్చర్యం కలుగుతుంది. జకర్యా 5వ అధ్యాయం 2వ వచనం, దర్శనం మచ్చుకు చూడండి, నీకేమి కనపడుతున్నది అని అతడు నన్ను అడుగగా నేనన్నాను, 20 మూరల నిడివి 10 మూరల వెడల్పు గల ఎగిరిపోయే పుస్తకమొకటి నాకు కనపడుతున్నది. ఈ గ్రంథము దేవుని ధర్మశాస్త్రం. ఈ గ్రంథము పాపానికి తీర్పు తీరుస్తుంది. ఈ పుస్తకం మూయబడలేదు, అందరూ చదువగలిగేటట్లు ఎగిరిపోతోంది. దేవుని పతాకమై అందరికీ కనిపిస్తోంది. ఇది యాజకులకే కాదు, అందరికీ సార్వత్రిక సువార్త. వచ్చే పాఠంలో జకర్యా 1వ అధ్యాయం పాఠం చెప్పుకుందాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.